హద్దు మీరొద్దు హద్దు మీరొద్దు పోలీసుల ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు, పరిధులు గుర్తెరిగి పనిచేయండి, ఏం చేస్తున్నా మేము చూడనట్లు ఉండాలని భావిస్తున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతుంది, చాలా క్యాజువల్గా కేసులు పెడుతున్నారు, అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు, ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప, అది తప్పైతే ప్రతి హీరోను నటుడిని అరెస్ట్ చేయాలి, పోలీసులనే కాదు మా మ్యాజిస్ట్రేట్లను కూడా తప్పుపట్టాలి, కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదు, ఈ విషయాన్ని మేము ఒప్పుకోవాల్సిందే. హైకోర్టు వాళ్ళు ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, వాంగ్మూలాలను సృష్టించేస్తున్నారు. అసలు వాంగ్మూలం అనేవాడు ఎవరైనా ఒక అనుమానితుడో లేకపోతే ఎవరైనా తప్పు చేసినా అంటే వాడి యాక్చువల్ వాంగ్మూలం తీసుకోకుండా వాంగ్మూలాలను సృష్టించేస్తున్నారు అని చెప్పేసి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక రమేష్ను సురేష్ను అరెస్ట్ చేశారు అనుకోండి ఏదైనా కారణం చేత, ఏం రమేష్ నువ్వు ఈ పని చేసావంట, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు చేసావా లేదా అంటే ఆ రమేష్ సురేష్ అనేవాడు వాడు ఏం చెప్తే అది రాసుకోవాలి, అది వాంగ్మూలం. కానీ అంటే నేను ఇక్కడ పోలీసులు తప్పుపట్టట్లేదండి, పైనుంచి ఆర్డర్స్ అంటారు కదా, ఈ పైనుంచి ఆర్డర్స్ అనే కామెడీ బాగా నడుస్తుంది గత 10 నెలల్లో. పైనుంచి ఆర్డర్స్ వస్తాయంట, వాంగ్మూలం అన్నది వాళ్ళు ప్రిపేర్ చేసుకుని వచ్చేసి ఈ వాంగ్మూలం మీద సంతకం పెట్టు అంటున్నారు. అంటే ఆ వాంగ్మూలంలో ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద తలకాయలు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళే చేయమన్నారు అని అందులో ఉంటుంది. వీడు ఆ వాంగ్మూలము చూసేంత చదివేంత టైం కూడా ఇరు, ఏం పగులుతుంది మొక్కమట్నే పెట్టు సంతకం అని పెట్టిస్తున్నారనేది నాకు లైవ్లో ఆ వాంగ్మూలాల పైన సంతకం పెట్టిన వాళ్ళు చెప్పినారు. నేను ఇక్కడ పోలీసు వాళ్ళని తప్పు పట్టట్లేదండి, పోలీసు వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఇదిగా ఉండరు. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు పైనుంచి ప్రెషర్స్ వస్తున్నాయి, పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, పైనుంచి లెటర్లు వస్తున్నాయి, మీరు సంతకాలు పెట్టండి. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి గురించి నేను చెప్తానండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోయి నా దగ్గర ఆ ఇచ్చిన వాంగ్మూలం ఎవరో నాకు ఫార్వర్డ్ చేశాడు, 20 పేజీలు ఎంత వాంగ్మూలం ఉంది. వాడికి అంత చదువు వస్తుందా, అంత పరిజ్ఞానం ఉంటుందా? 20 పేజీల వాంగ్మూలము పోలీసు వాళ్ళ ముందర ఒక 45 టీవీ ఛానళ్ల గురించి వీళ్ళకి ఏదో మేము మ్యాటర్ పంపించేవాడని, అతను చదువుకుందే తక్కువ చదువు, అతనేం మ్యాటర్ పంపిస్తాడు టీవీ వాళ్ళకు, వాళ్ళందరికీ పంపించే వాళ్ళమని చెప్పేసి ఒక 45 పేర్లు గుర్తుంటాయండి. ఇప్పుడు నన్ను అడిగితే నేను యూట్యూబ్లోనే 4 ఏళ్ల నుంచి ఉన్నా, ఒక 5-6 ఛానళ్ల పేర్లు చెప్పగలనేమో టక్కున. అంటే ఇది మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కాదు, యూట్యూబ్లో ఏదైనా వీడియోలు చెప్పేవాళ్ళు 4-5 చెప్పగలను, ఇంకంతకంటే ఎక్కువ మనం చెప్పలేము. వాడు గుర్తుపెట్టుకొని 45 ఛానళ్ల పేర్లు చెప్పి ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళ పేర్లు మొత్తం లిస్ట్ అంతా వాడు చెప్పి వీళ్ళందరికీ మేము ఈ రోజు ఈ మ్యాటర్ పంపించామని వాడు వాంగ్మూలం ఇవ్వగలడా? అలా వాంగ్మూలం ఇచ్చింటే వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం తీసుకునేవాడు పొజిషన్లో ఉండేవాడు, ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడు. అంత తెలివితేటలుంటాయి అంటే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. ఒక వ్యక్తిని తీసుకెళ్లి నువ్వు వాంగ్మూలం అంటే మొత్తం 3 ఏళ్ల నుంచి మేము ఇదంతా ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఎంత ఇంట్రాగేట్ చేసినా, ఇక్కడ నేను చెప్పేది భయపడకుండా అది కాదు, ఇక్కడ బుర్రలో ఉండాలి కదండి. అన్ని పేర్లు గుర్తుండి వాడికి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఇట్స్ ఇంపాసిబుల్. అవన్నీ ప్రీ ప్లాన్డ్ మొత్తం. ఇప్పుడు ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, ఒక ఊర్లో ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, ఆ ఎస్ఐకి పైనుంచి ఒక లెటర్ వస్తుంది, ఇదిగో ఇది వాంగ్మూలము, ఇది ఒక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలము, నువ్వు అంతా సంతకం పెట్టించుకో. అదే వ్యక్తి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమరా ఈ వాంగ్మూలం ఇచ్చినావు అంటే, సార్ నేను అసలు ఇవ్వలేదు సార్, వాళ్ళు బెదిరించిన అత్యంత సంతకం పెట్టించుకున్నాడు సార్, నేను వాంగ్మూలం ఇవ్వలేదు సార్ అని. ఇది జరుగుతున్న తంతు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయినప్పుడు నేను బయట వార్తలు చూశాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ అబ్బాయి భార్గవ్ గారు చెప్పారు, అందుకే నేను చేశాను. అది ఇప్పుడు ఆయన మీద కేసు పడింది 2022లోనో ఇప్పుడు కరెక్ట్ డేట్ నాకు గుర్తులేదు, ఏదో అన్నాడు, తిట్టాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ వాళ్ళని తిట్టాడు. దానిపైన సజ్జల భార్గవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యిందే దాని తర్వాత 2023 జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎప్పుడో, అంటే ఆయన తిట్టిన దానికి సజ్జల భార్గవ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన దానికి ఒక 1 year గ్యాప్ ఉంది. సో అది ఆయన చెప్పలేదు, అది ప్రిపేర్ అయ్యి వచ్చింది, ఆ వాంగ్మూలం సంతకం పెట్టని చెప్పారు. మరి ఆయన పెట్టారు లేదు నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా బయట వినిపించే వార్తలు. సో వీళ్ళ పేర్లు ఇన్వాల్వ్ అయ్యిండాయని సజ్జల రామకృష్ణారెడ్డి గారో లేకపోతే భార్గవ్ గారో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారనుకోండి, నా పేరు అక్కడ వచ్చింది మాకు సంబంధం లేదని యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారనుకోండి,
నెక్స్ట్ కథనాలు ఎలా ఉంటాయంటే పచ్చ మీడియాలో భయపడ్డాడు చూసావా, భార్గవ్ భయపడ్డాడు, సజ్జల భయపడ్డాడు, ఎందుకు బెయిల్ కోసం వెళ్తాడు, ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళే చెప్పారా, అనుమానాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి, నిపుణులు చెప్తున్నారు, సంఘ సంస్కర్తలు చెప్తున్నారు, సోషల్ రిఫార్మర్స్ చెప్తున్నారు, మేధావి వర్గం వస్తుంది, ఆర్థిక తాత్రిక ఇంకా మొత్తం ఊదరగొడతారు. వాళ్ళందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు, ఈ అనుమానాలు బలపడుతున్నాయి, సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే అనుకున్నారు. ఇంకా ఇట్లా కథనాలు టక 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 కథనాలు వస్తాయి. ఇలా ఒక వార్తను వండి వార్చి మీ ముఖాన్ని వేస్తారు. అదే పోసాని కృష్ణమురళి గారు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇలా జరుగుతున్నాయని చెప్పేసి నేను కాదు అనేదండి, హైకోర్టు వల్లే. చూడండి, రాష్ట్రంలో పోలీసుల అతిపై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం నిబంధనలు పోలీసు మాన్యువల్కు లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తిరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది. ఏమి చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను కళ్ళు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. అంటే ఏంది, కోర్టు కళ్ళు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు, బీపీ పెరిగిపోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చాలా క్యాజువల్గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఇప్పుడు హైకోర్టుగా బీపీ పెరుగుతుందంటే అంటే వ్యవస్థలు సరిగా రన్ అవ్వట్లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవరు మూల కారణం, ఏ ఎర్ర పుస్తకాలు, ఏ రెడ్ బుక్లు ఈ రాజ్యాంగాల్ని నడుపుతున్నాయన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగక మానదు. ఏందండి, సినిమా చూసి ఒక సినిమా గురించి ఇప్పుడు మీమ్స్, ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా చెప్పారు చూడండి, ప్రతి హీరోను, నటుడిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు వాళ్ళు చెప్పారు. ఎన్నో సినిమాలు వచ్చాయి ఇంతకుముందు. కృష్ణ గారు, రామారావు గారి గురించి కూడా కామెంట్లు చేశారు. ఇంతకుముందు సినిమాలు తీశారు. అప్పుడు ఎప్పుడు కృష్ణ గారిని అరెస్ట్ చేయలేదు. అది భావ ప్రకటన స్వేచ్ఛ. ఒక పరిధుల వరకు చేయాలి, అది దాటితే కేసులు ఏమైనా పెట్టచ్చేమో. ఇప్పుడు ఒక సినిమా వచ్చి, సినిమా రిలీజ్ అయ్యి అందులో ఏవో 2-3 క్లిప్పింగ్లు తీసుకొని ఫార్వర్డ్ చేస్తే కేసు పెడుతున్నారు అంటే ఎంత హాస్యాస్పదం అయిపోయిందండి. ఇప్పుడు ఏదైనా ఒకసారి 2 సార్లు చేస్తే అది దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఇంకా కంటిన్యూస్గా కనిపించిన వాళ్ళను, కనిపించని వాళ్ళను. ఇంకొకటి కూడా చూడండి, ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు చేస్తే తప్ప అది కూడా తప్పేనా? ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి రోడ్డు పైన గుంతలున్నాయని ఏదో వీడియో చేస్తే అతనిపైన కేసు. ఒక సినిమా, ఆ సినిమాలోనే క్లియర్గా డిస్క్లైమర్ ఉంది, ఇది ఎవరి గురించి కాదు, ఎవరి వ్యక్తుల గురించి కాదు, బతికున్న మరణించిన వ్యక్తుల గురించి కాదు. ఒకవేళ అలాంటి రిజంబ్లెన్సెస్ ఉంటే ప్యూర్లీ కోఇన్సిడెన్స్ అని వాళ్ళే డిస్క్లైమర్ వేసుకుంటారు. దానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఆ వీడియో క్లిప్ని ఇప్పుడు నేను తీసుకెళ్లి ఇంకొకరికో ఫార్వర్డ్ చేస్తే నా మీద కేసు పెడితే ఇంకా ఏంది ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఏది అర్థం కాదు. నేను అనడం లేదండి, హైకోర్టు వాళ్ళే చెప్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ జోక్ ఇస్ దిస్? మా దగ్గర అధికారం ఉంది, మేము పోలీసుల మీద ప్రెజర్ పెడతాం, వేసుకోనా రాజా. ఇంకా మేము చెప్పిన పేర్లన్నీ ఇప్పుడు ఒకటే అడుగుతున్నాండి. ఇంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు చూపించాను. ఒక బెడ్ పైన అసహ్యంగా, జుగుప్సాకరంగా, అర్ధనగ్నంగా ఉన్న ఏవో ఫోటోలకు భారతి గారి తల, అవినాష్ రెడ్డి గారి తల, అలాగే జగన్ గారి తల పెట్టి మార్పు చేసి అంత దరిద్రంగా పెట్టారండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా సామాన్య కార్యకర్తల జోలికి, తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళలేదు, ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి నారా లోకేష్ ఏం చేస్తున్నాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తలపైన, సామాన్యులపైన విపరీతంగా చెప్తున్నాను కదండి. సినిమా క్లిప్ ఫార్వర్డ్ చేసిన కేసు, లేదా ఏదైనా ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేసిన కేసు, ఏదైనా కానీ కేసే. ఇంకా దీనికి ఒక అర్థం పర్థం ఉండాలి కదండి. నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ఎలాగైతే తెలుగుదేశం వాళ్ళు, అలాగే జనసేన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ మీమ్స్, ట్రోల్స్ చేసుకునే వాళ్ళు, అంతా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కానీ తేడా ఏంటంటే, అప్పుడు ఎవరి మీద కేసులు లేవు. తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు లేవు, జనసేన వాళ్ళ మీద కేసులు లేవు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు లేవు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అవుట్ రైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అందరిపైన కేసులు, తెలుగుదేశం వాళ్ళపైన, జనసేన వాళ్ళపైన ఒక్కరిపైన కూడా కేసులు లేవు. అంటే చట్టాలు అట్లుంటాయా నేను అనేది.
ఇప్పుడు ఒకడు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తిట్టి 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 కొట్టి 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 మీమ్స్ ట్రోల్స్ అన్ని చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బొట్టు పెట్టుకొని మీరు తిట్టండి సార్, మీరు కొట్టండి సార్, మేము అధికారంలో ఉండే మేము పడతాం, మేము నోరు తెరుస్తాం, మేము ఒక్క మాట మాట్లాడడం అని వాళ్ళు కామ్గా ఉన్నారా? ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారు, ఎంత దరిద్రంగా. ఇప్పుడు నేను వీడియోలు చేసినా కానీ కింద అమ్మనా బూతులు తిడుతున్నారు అందరూ. ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా ఉన్నట్లు ఉంటుంది ఇది. ఇప్పుడు నేనేం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకేసుకు రావట్లేదు. ఒకడు స్టార్ట్ చేస్తాడు, ఒకడు దాన్ని కొనసాగిస్తాడు, వీడు తిడతాడు, వాడు తిడతాడు, ఎవడు మొదలు పెట్టాడు, ఎవడు తిట్టాడు కాదు, తప్పు రెండు వైపులా జరుగుతుంది. ఇది తప్పు అయితే కానీ శిక్ష మాత్రం, కేసులు మాత్రం ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైనే కేసులు. తెలుగుదేశం వాళ్ళని ఎవ్వరు ముట్టుకోరు. ఏ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చిన కేసులు నమోదు జరగవు, తీసుకోరు, నమోదు చేసుకునే ఎఫ్ఐఆర్ ఉండదు. మేము మాట్లాడతాం పో అంటారు, చూస్తాం పో అంటారు, ఫోటోలకు ఫోజులు ఇస్తారు. మళ్ళీ నేను చెప్తున్నా కదండి, పోలీసు వాళ్ళని ఏమి నేను తప్పుపడట్లే. పైనుంచి ఆర్డర్స్, ఆ పైనుంచి ఆర్డర్స్ వస్తాయంట, వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. ఇంకా ఇట్లుంటే ఇంకా చట్టాలు ఇప్పుడు అంటారు చూడండి, వాటి పని అవి చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకుంటాయి? వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు నిజంగా తప్పేదో రైట్ ఏందో చూడండి అంటే పోలీసు వాళ్ళు చూస్తారు. కానీ ఎర్రబుక్కు రాజ్యాంగం నడుపుతా స్వయంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందండి. మీరో నేనో కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లా వచ్చి నింటే వాళ్ళు ఎంతగా ఉదరగొట్టే వాళ్ళు. జగన్ కు షాక్, ముట్టిక్కాయలు, హైకోర్టు ముట్టిక్కాయలు, జగన్ కు చివాట్లు, అదిదని చెప్పేసి ఈ రోజు నుంచి ఒక వారం రోజులు డిబేట్లు నడిచేటివి. అదే సూటు ఈ ఏబిఎన్ నుంచి మధ్యాహ్నం అది సూట్ వేసుకుంటే రాత్రికి అది మళ్ళా ఆంధ్రజ్యోతికి, ఆంధ్రజ్యోతి కాదు, ఈటీవీకో లేకపోతే టీవీ5కో వెళ్తుంది. సూట్లు మారుతుంటాయి, మనుషులు అక్కడి నుంచి ఇక్కడికి మారుతుంటారు. వారం రోజులు డ్యూటీ చేసేవాళ్ళు. వాళ్ళ వ్యవస్థ అట్టుంది, జనాలు అది నమ్ముతున్నారు. హైకోర్టు ఆగ్రహం తెలియజేసింది. ఇంకా నాకు లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది, ఎంత ఆగ్రహం ఉంది, ఇంకా అది నేనేం తెలియజేయాల్సిన అవసరం లేదు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.